హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేమిటో చూపించబోయే ముందు మీకు ఈ సన్ రైజ్ చూపించాలనుకుంటున్నాను. చూడండి, మా పెరట్లో ఉన్న మొక్కలతో పాటు సన్ రైజ్ ఎంత అందంగా కనిపిస్తుందో, అలాగే పక్షుల కిలకిల రావాలు కూడా వినిపిస్తున్నాయి కదా. మా మార్నింగ్ రొటీన్ ఇలానే స్టార్ట్ అవుతుందండి. డైలీ ఈ మొక్కలు, వాటిల్లో వచ్చే పక్షులు, ఆ సౌండ్స్ అన్నీ వింటూ పని చేసుకుంటూ ఉంటాము. చూడండి, ఆల్రెడీ ఇదిగో పక్షులు వచ్చాయి చూడండి. ఇలాగే ఈ పక్షులు వస్తూ ఉంటాయి, ఆ సౌండ్లు వింటూ ఎంతో హాయిగా పీస్ఫుల్గా మార్నింగ్ స్టార్ట్ చేసుకుంటాము. ప్రకృతి మనకి ఎన్నో రకాల ఔషధ మొక్కల్ని ఇచ్చింది. అలాంటి కొన్ని మొక్కలు మా పెరట్లో కూడా మొలిచాయండి. అందులో ఒక మొక్కని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. ఇదేదో పిచ్చి మొక్కలా కనిపిస్తుంది అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఈ మొక్క పేరు గలిజేరు. ఆయుర్వేదంలో దీన్ని పునర్నవ అని పిలుస్తుంటారు. ఈ మొక్క యొక్క ఔషధ గుణాలు వింటే మీరు తప్పకుండా ఈ మొక్కని మీ ఇంట్లో పెంచుకుంటారు. ఈ మొక్క యొక్క ఇంగ్లీష్ పేరు స్ప్రెడ్డింగ్ హాగ్ వీడ్. సైంటిఫిక్గా దీన్ని బొర్హేవియా డిఫ్యూజా అని అంటారు. ఆయుర్వేదంలో మాత్రం పునర్నవ అని పిలుస్తారు. పునర్నవ అంటే శరీరానికి కొత్త జీవం ఇచ్చేది అని అర్థం. ఈ మొక్క ఎక్కువగా పొలం గట్ల పైన లేదా ఖాళీ ప్రదేశాల్లోని బీడు భూముల్లోని పెరుగుతుంది. రోడ్డు పక్కన, ఇళ్ళ చుట్టూ ఉండే ఖాళీ స్థలాల్లో కూడా పిచ్చి మొక్కలా కనిపిస్తుంది. చూడండి, మా పెరట్లో కూడా ఎక్కడంటే అక్కడే మొలిచింది. ఇంత ఎండల్లో కూడా ఎంత బాగా పెరుగుతుంది చూడండి. వీటికి ఏం సపరేట్గా నీళ్లు పోయిన అవసరం లేదు, వాటంతట అవే పెరుగుతుంటాయి. ఆయుర్వేదంలో ఎన్నో రకాల వ్యాధులకు ఈ పునర్నవ మొక్కను ఔషధం కింద ఉపయోగిస్తారు. ఈ తెల్ల గలిజేరు ఆకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే నిజంగానే ఈ మొక్కను మీ ఇంట్లో పెంచుకోవాలనుకుంటారు. ఈ మొక్కను రుమటాయిడ్ ఆర్థరైటిస్, జ్వరము, ఇడెమా, ఐ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, స్పెషల్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్కి ఉపయోగిస్తుంటారు. ఈ మొక్కలో ఉన్న బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఆయుర్వేదం ప్రకారం వాత, పిత్త, కఫ దోషాలని తగ్గిస్తాయి. ఈ ఆకుల కషాయం తాగడం వల్ల కిడ్నీలో పేరుకుపోయిన ఎక్స్ట్రా వాటర్ రిమూవ్ అయ్యి కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ ఫామ్ అయిన వాళ్ళు ఈ కషాయాన్ని తాగుతుంటే డైలీ ఆ స్టోన్ సైజు తగ్గుతూ వస్తుంది. అంతేకాకుండా కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు, డయాలసిస్ చేసుకునే వాళ్ళకి కూడా ఈ కషాయం చాలా మేలు చేస్తుందని ఆయుర్వేదంలో చెప్పబడి ఉంది. వీటిలో ఉన్న యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ స్పాస్మోడిక్ ప్రాపర్టీస్ వల్ల మూత్ర విసర్జన సమయంలో వచ్చే మంట, నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తుంది. అనాల్జెసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్న ఈ ఆకు కీళ్ళ వాపు మరియు కండరాల వాపును కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధిని కూడా బాగా తగ్గిస్తుంది. ఈ ఆకులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో ఉన్న ఏ పార్ట్లో అయినా సరే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. డైజెషన్ ప్రాసెస్ బాగా జరిగి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. ప్యాంక్రియాస్ మెరుగ్గా పనిచేసి బాడీలో షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. అంతేకాకుండా ఇది హార్ట్ హెల్త్ని కూడా మంచిగా కాపాడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేసి బరువు తగ్గడమే కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా బాగా తగ్గిస్తుంది. మరొక ఇంపార్టెంట్ హెల్త్ బెనిఫిట్ ఏమిటంటే ఇది లివర్ని డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. ఆల్కహాల్ తాగే వాళ్ళకి లేదా ఇన్ఫెక్షన్ వచ్చి లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి కూడా ఈ ఆకుల కషాయం పట్టిస్తే లివర్ ప్రాబ్లమ్స్ తగ్గి లివర్ సిరోసిస్ కాకుండా కాపాడుతుంది. తరచుగా రోగాల బారిన పడకుండా ఇమ్యూనిటీ పవర్ని కూడా బాగా ఇంక్రీజ్ చేస్తుంది. అంతేకాకుండా బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ నంబర్ని ఇంక్రీజ్ కాకుండా క్యాన్సర్ని కూడా కంట్రోల్ చేసే లక్షణాలు ఈ ఆకుల కషాయంలో ఉన్నాయని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. సో ఇవండి వీటి ప్రయోజనాలు. ఇంత మంచి ప్రయోజనాలు ఉన్న మొక్కను మీరు కూడా మీ పెరట్లో పెంచుకొని కషాయం రూపంలోనే కాకుండా పప్పులో కూడా వాడుకోవచ్చు. లేదా ఈ ఆకుల రసం 2 స్పూన్స్ తీసుకుని వాటిలో ఒక 1/2 స్పూన్ అల్లం రసము, తేనె, లెమన్ వీటిని కలుపుకొని తాగితే దగ్గు, జ్వరాలు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా బాగా తగ్గుతాయి. కషాయం తయారీ కూడా చాలా సింపుల్ ప్రాసెస్. ఒక గ్లాస్ వాటర్లోని ఒక గుప్పుడు లీవ్స్ వేసి 5 మినిట్స్ మరిగించి వడకట్టుకోవాలి. దాంట్లో హనీ, లెమన్ కలుపుకొని తాగితే మంచిది. లేదా పౌడర్ ఫామ్లో కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఆ పౌడర్ ఒక స్పూన్ వాటర్లోని మరిగించుకొని వడకట్టుకొని సేమ్ హనీ, లెమన్ కలుపుకొని తాగితే చాలా మంచిది. ప్రకృతి మనకి ఇచ్చిన ఎన్నో అద్భుత ఔషధాల్లో ఈ పునర్నవ కూడా ఒకటి.
సో ఈ పునర్నవ గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఆరోగ్య సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటానండి, మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.